అక్షర్ధామ్ టెంపుల్ చూడండి. లోపలిదే నేను బయట నుంచి జూమ్ చేసి తీస్తున్నాను వీడియో. మెట్రో స్టేషన్ అన్నమాట. మెట్రో స్టేషన్ దగ్గరలోనే ఉంది అక్షర్ధామ్ మెట్రో స్టేషన్. ఇది మొత్తం ఇక్కడ అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ నుంచి అక్కడ మన అక్షర్ధామ్ టెంపుల్కి 600 మీటర్స్ ఉంది. సో వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. సో ఇది డిస్టెన్స్ మెట్రో స్టేషన్. సారీ, చుట్టుపక్కల ఇలా ఉందన్నమాట గ్రీనరీ మొత్తం. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇప్పుడే అక్షర్ధామ్కి అయితే వచ్చాము మేము టెంపుల్ చూడడానికి, విజిట్ చేయడానికి. ఇది వచ్చేసి అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ అయితే దగ్గర ఉంది. సో ఏ మెట్రో స్టేషన్ ఎక్కినా మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి అక్షర్ధామ్ మెట్రో స్టేషన్కి. సో ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట టెంపుల్కి. ఇదే టెంపుల్ అనమాట లోపల. సో లోపలికి మనం వెళ్ళాక మొబైల్ అయితే అలో ఉండదు, బయట లాకర్లో లాక్ చేసుకొని మనం లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది చూడండి ఎంట్రైన్ స్వామి నారాయణ అక్షర్ధామ్ మందిర్. చూస్తాం కదా మనం అక్షర్ధామ్ బోర్డు దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ లోపలికైతే ఎంట్రన్స్ అయిన తర్వాత ఇలా ఉంది చుట్టుపక్కల మొత్తము. సో 2 ways, ఒకటి లోపలికి ఇన్ అవుట్ అనమాట. సో ఇది చూడండి వెనకాల టెంపుల్ ఉంది. టెంపుల్ అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్షర్ధామ్ చాలా ఫేమస్ అనమాట ఢిల్లీలో అక్షర్ధామ్ అనేది. సో లోపలికి అయితే వెళ్దాము, చూద్దాం. చూడండి ఆర్కిటెక్చర్, బయటనే వాల్ చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అంతా క్లైమేట్ కూడా అసలు ప్రశాంతంగా ఉంది. సో చూస్తున్నారు కదా, ఎలక్ట్రానిక్స్కి మన బ్యాగ్స్కి మనమే బాధితున్నాము. ఇక్కడ ఆటో ఫెసిలిటీ కూడా ఉంది. ఆటో నుంచి ఇక్కడికి మొత్తం మెట్రో స్టేషన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు. సో లోపలికి ఎంట్రన్స్ దగ్గర గేట్ దగ్గరికి వెళ్ళాక మీకు వీడియో చూపిస్తాను. అయితే ఇదే అనమాట. సో ఎలక్ట్రానిక్స్ అన్నికి మనం బంద్ చేయాలి ఇప్పుడు. చూడండి ఆల్రెడీ ముందరనే హింట్ ఇచ్చారు ఎలక్ట్రానిక్స్ అన్ని బంద్ చేయమని. సో డ్రోన్ అవైలబుల్ లేదు ఎంట్రన్స్ రేట. సో కెమెరాలు బ్యాగులు అయితే ఇక్కడ పెట్టాలన్నమాట మనము. సో లోపలైతే ఇలా ఉంది, వీడియో తీస్తున్నాను కదా. అన్ని బంద్ ఇక్కడ, ఎలక్ట్రానిక్స్ కెమెరాస్ ఆల్రెడీ ఉన్నాయి చూడండి, అంతా చెప్తున్నారు. వెనకాల చూస్తున్నారు కదా, ఇది అక్షర్ధామ్ అనమాట లోపల. సో లోపలికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. సో చూడండి క్లాక్ రూమ్, డ్రింకింగ్ వాటర్, ఫీమేల్ టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయి. సో మనం క్లాక్ రూమ్కి అయితే ఇట్లా వెళ్ళాలి. ఇక్కడ పోయి క్లాక్ రూమ్లో పెట్టేయాలి. చూస్తున్నారు కదా, ఇది బయట నుంచి అనమాట వ్యూ. ఇప్పుడు ఇలా లాక్ రూమ్లోకి వెళ్ళి లాక్లో మన మొబైల్స్ అనేది పెట్టేసి బయటకు వస్తాము టెంపుల్కి. చూస్తున్నారు కదా వెనకాల టెంపుల్ అక్షర్ధామ్. లోపలికి వెళ్ళాలి మనం, లోపలికి వెళ్దాము ఇప్పుడు. స్లిప్ ఇస్తారు ఇక్కడ లాక్ రూమ్కి, స్లిప్ ఇప్పిస్తాను బ్రో. సో చూడండి ఇక్కడ స్లిప్ ఇస్తారు ఇట్లా లాక్ రూమ్కి స్లిప్ ఇచ్చిన తర్వాత మనం ఫిలప్ చేసి అన్ని అక్కడ సెల్లులో మొబైల్స్ అనేది చేయాలి. చూడండి నాట్ అలౌడ్ మంది ఎంటర్. సో లాక్ రూమ్ ఇదంతా. సో చాలా స్ట్రిక్ట్ ఉంది ఇక్కడంతా. అన్నీ ఏం లేవు ఎలక్ట్రానిక్స్ అంతా. ఇక్కడే ఫిలప్ చేయాలి. ఫిలప్ చేయ బ్రో. టెంపుల్ బయట నుంచి వ్యూ అనమాట. ఇది లోపలికి వెళ్ళలేదు కాబట్టి మీకు ఇది ఒకటి చూపిస్తున్నాను. గోపురం ఒకటి. సో క్లాక్ రూమ్ వచ్చేసి ఇక్కడ మనం అమౌంట్ డిపాజిట్ చేసి మన మొబైల్స్, బ్యాగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ లోపల డిపాజిట్ చేయాలి. అంటే అమౌంట్ డిపాజిట్ చేసి బ్యాగ్స్ అన్ని ఇక్కడ లోపల పెట్టేయాలి. సో డిపాజిట్ చేసిన తర్వాత మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట మందిర్ లోపలికి. చుట్టుపక్కల అయితే ఇలా ఉంది, చాలా పెద్దగా ఉంది గ్రౌండ్ మొత్తము. పార్కింగ్ ఎంత అవైలబిలిటీ ఉంది చూస్తాను కదా. ఇక్కడ అయితే ట్రే అయితే తీసుకోవాలి. ఇక్కడ ట్రే వేసుకొని దీనిలో మొబైల్ ఫోన్స్, అలాగే బ్యాగ్ ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ థింగ్స్, ఎలక్ట్రానిక్స్ చూడాలి అన్నీ ఇక్కడ లోపల వెళ్ళమాట. సో ఇది డిపాజిట్ క్లాక్ రూమ్. ఫారినర్స్ కూడా వచ్చారు చూడండి హిందూ సార్ ఇక్కడ అనమాట. సో అయిపోయింది, ఇంతటితో మనం మొబైల్ అయితే ఇచ్చేయాలి. సో క్లోజ్ చేస్తాను వీడియో. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. సో మొత్తానికి మనం వెనకాల అయితే క్లాక్ రూమ్ నుంచి మొబైల్ అయితే తీసుకున్నాము. లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత లోపల మాత్రం చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అయితే అసలుకి నేను ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్లో తిరుమల వదిలేసిన తర్వాత ఇక్కడ అక్షర్ధామ్లో సెకండ్ టెంపుల్ నేను విజిట్ అయ్యింది. పెద్ద టెంపుల్ అంటే. సో చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. వర్త్ వర్మ లాగా ఉంది, ఇంకా అర్థం చేసుకోండి. సో లోపల ఇది అనమాట. సో ఇది వచ్చేసి క్లాక్ రూమ్లో మనకైతే ఫ్రీ అనమాట, మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ పెట్టడానికి. సో మొత్తం ఇక్కడ దర్శనం కూడా ఫ్రీ అనమాట. లోపలికి వెళ్ళి స్వామి
బ్రహ్మ పురుషోత్తం స్వామినారాయణ అనమాట లోపల ఉండింది. సో స్వామివారిని దర్శించుకోవడానికి ఫ్రీ అనమాట. సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది చాలా బాగుందని. ఇప్పుడే ఎగ్జిట్ అవుతున్నాము, చూస్తున్నాం కదా, ఎగ్జిట్ అయిపోతున్నాము. మొత్తం అక్షర్ధామ్ లోపల నుంచి బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఇక చుట్టుపక్కల అయితే ఇలా ఉంది, ఇదొకటి, మళ్ళీ ఇదొక వే. బాయ్ బాయ్. ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ దగ్గర మేము వీడియో చేస్తున్నాము, క్లోజ్ చేస్తున్నా ఈ వీడియోని. సో మీకు వీడియో నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్. సో ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత సో ఇక్కడ బోర్డు కనబడుతుంది, వికాస్ మార్గ్ నోయిడా గాజియాబాద్కి. సో మీరు ఎక్కడ వెళ్ళాలనుకున్నారో అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. మెట్రో స్టేషన్ కూడా అవైలబుల్ ఉంది దగ్గరలోనే, అక్షర్ధామ్ మెట్రో స్టేషన్. సో అవైలబిలిటీ చూసుకొని మీరు వెళ్ళొచ్చు మీ యొక్క డెస్టినేషన్కి. సో చాలా పెద్దగా ఉంది టెంపుల్, పార్కింగ్ కూడా చాలా బాగుంది అవైలబిలిటీలో. సరే కదా వీడియో ఇదే కదా, టెంపుల్ ఉంది, ఇది అనమాట గోపురము ఇక్కడ ఉంది కదా, ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్ ఇది. అంతా చుట్టుపక్కల మొత్తం చాలా ఉన్నాయి, చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి అనమాట. సో మెయిన్ మందిరం వచ్చేసి ఇది అనమాట, స్వామినారాయణ ఇక్కడ ఉంటాడు. సో బాయ్.